ఈ ప్రపంచం ధర్మబద్ధంగా వెళ్తోందా లేదా అనడానికి కొన్ని చెప్తాను. వాటికి మీ సమాధానం మీరు చూసుకోండి. టేక్ రిక్షా పుల్లర్, ఆటో డ్రైవర్ ఆర్ ఎ సెక్యూరిటీ గార్డ్ protecting the campus or a corporate office. Have you seen any odd things with them? ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడంటే అది ఒక హ్యూమన్ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్. మీ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడంటే అది ఒక మీకు హ్యూమన్ సాటిస్ఫాక్షన్. నిజంగా ధర్మం నశిస్తే ఆ సెక్యూరిటీ గార్డ్ని 4 కొట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ సెక్యూరిటీ గార్డే ఏదైనా చెడు చేయాలనుకుంటే నథింగ్ ఫర్ హిమ్, యూ కెన్ డూ ఇట్. ఇట్స్ ఆన్ ది ఎవ్రీథింగ్. ఆ సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర ఉన్నాడు అనేది ఒక హ్యూమన్ సాటిస్ఫాక్షన్. నిజంగా ఒక సెక్యూరిటీ గార్డ్ వల్ల ఒక 100 హౌసెస్ ఉన్న సొసైటీ కానీ ఒక పెద్ద బిల్డింగ్ కానీ ప్రొటెక్ట్ అవ్వదు. కానీ అది ఒక సాటిస్ఫాక్షన్. సెక్యూరిటీ ఉన్నాడు అంటే అది ఒక బేసిక్ సెక్యూరిటీ లెవెల్ ఇస్తుంది. ధర్మం నడుస్తుంది కనుక వాడు అక్కడ ఉన్నాడు, మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ అధర్మం కనుక ప్రబలితే ఏమవుతుందంటే ఆ సెక్యూరిటీ గార్డ్కి ఆ బిల్డింగ్ గురించి, ఆ క్యాంపస్ గురించి మొత్తం అన్నీ తెలుసు, లూప్ హోల్స్, సీక్రెట్స్. ఏం చేయాలనుకున్నా చేయగలడు. యూ కెన్ డూ వాట్ ఎవర్ హీ విష్, బట్ ఈ డజంట్ డూ. ఈ సిన్సియర్లీ డూయింగ్ హిస్ డ్యూటీ టు ఎర్న్ హిస్ బ్రెడ్ అండ్ బటర్. అది ధర్మబద్ధంగా మీ దగ్గర జీతం తీసుకుంటున్నాడు, శాలరీ తీసుకుంటున్నాడు, వాడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాగే ఒక ఆటో డ్రైవరు మీ రైడ్కి ఎంతో అవుతుంది, ఓకే, he will take that amount only and he will make some profit out of it and he leads his life. వాడు కావాలనుకుంటే by force he can do anything. I don't need to tell. Okay, you can snatch your wallet, you can do anything. Okay, అలాగే ఒక పోలీస్. ఇప్పుడు ఈ అధర్మం, ధర్మం అధర్మం, ధర్మం సవ్యంగా ఉంది. మనం ఇందాకే చెప్పుకున్నాం, 4 తొమ్మిదిల్లో నడుస్తోంది ధర్మం. 99.99%. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ధర్మం 4 తొమ్మిదిల రూపంలో నడుస్తోంది. 4 పాదాలు అనుకోండి, 4 తొమ్మిదిలు అనుకోండి. ఎస్ఎల్ఏ అంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో. ఎస్ఎల్ఏ టెక్నికల్ టర్మ్స్లో, మేనేజ్మెంట్లో అవైలబిలిటీని ఈ 4 9స్లో ఫ్యాక్టర్తో కొలుస్తారు. అది ఇక్కడ కూడా వాడచ్చని వాడుతున్నాను. ఈ 0.01% వికెడ్ ఎలిమెంట్స్, అధర్మ ఎలిమెంట్స్, బ్యాడ్ ఫిగర్స్ ఈ సొసైటీలో డిస్టర్బ్ చేయడానికి, ఈ సొసైటీని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ప్రొటెక్షన్, సివిక్ సొసైటీ, సివిక్స్ అండ్ సివిలైజ్డ్ వరల్డ్లో మనం ఉన్నాము. మన లైఫ్ హ్యాపీగా సాగాలంటే ఆ 0.01 కూడా ఉండకూడదు. దాన్ని కంట్రోల్ చేయడానికే పోలీస్ ఫోర్స్, ప్రొటెక్షన్, అది మనం పెట్టుకున్నాం. ఓకే, ఈ సొసైటీ హ్యాపీగా నడవడానికి. మీరు ఎక్కడో న్యూస్లో వింటారు, ఏదో అక్కడ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ముంబైలో ఏదో బ్లాస్ట్ అయింది, లేకపోతే న్యూయార్క్లో ఏదో యాక్సిడెంట్ అయింది. అది ముంబై ఈజ్ ఎ పీపుల్ విత్ 30 million people. Mumbai is a city of around 25 to 30 million people. అందులో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది ముంబై అంతా జరిగినట్టు, ముంబై అలాగే ఉన్నట్టు మనం హైపోథసిస్ అంటారు,
హెన్స్ కంక్లూడ్. అది చేయకూడదు మనం. అది జరిగింది 0.01% అని చెప్పాం కదా. ఈ 0.01%ని ఫిల్టర్ చేసేస్తే నథింగ్ విల్ హ్యాపెన్. ఐడియల్ సొసైటీ. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ధర్మ, ఎస్టాబ్లిష్ ధర్మ ఫర్ ఐడియల్ సొసైటీ. Peace is established and happiness everywhere. That's our goal, right?